మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బొచ్చు. మార్వాడి గో బ్యాక్ అనే నినాదం హైదరాబాద్ తర్వాత వరంగల్ కు కూడా మారుమోగుతుందనే చెప్పాలి. అసలు కారణాలు ఏంటనేది పక్కన పెడితే ఈ విభేదాల వెనకాల రీజన్స్ ఏవేవి ఉన్నా కూడా ఇప్పుడు మనకు ఉన్న సమస్యని పక్కకి తీసుకెళ్ళాలి అని అనుకుంటే అసలు ఇక్కడ నుంచి సమస్య వైదొలగాలి అంటే వీళ్ళ అంశాలు ఏంటి? అసలు ఇక్కడ మనము మొబైల్ షాప్కి సంబంధించిన అందరి యజమానులు అయితే ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు. వారితో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళకి సంబంధించి వరకు వాళ్ళకు మార్వాడి వాళ్ళతో ఎంత ప్రాబ్లం ఉంటుంది, అసలు ఏదేది క్లియర్ అయితే వీళ్ళకి సమస్య అనేది ముందుకు వెళ్లకుండా ఉంటుంది అనేది ఈ విషయాల్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? సంతోష్ అండి. మీది ఇక్కడేనా? లోకల్ అండి, ఇక్కడ మొబైల్ షాప్ రామస్వామి సెల్వన్. ముఖ్యంగా ఈ మీటింగ్ కి సంబంధించి ఏంటి ముఖ్య నిర్ణయం? ముఖ్య నిర్ణయం అంటే మేము వ్యాపారం చేసే పరిస్థితి లేదు. మాకు మారోడీస్ చేయబట్టి మేము ఈరోజు వ్యాపారం చేసే పరిస్థితిలో లేము. ఎందుకంటే మా వ్యాపారాలని వాళ్ళే గుంజేసుకున్నారు. ఇప్పుడు మేము డిస్ప్లేకు 1000 రూపాయలు అమ్ముకునే డిస్ప్లే వాడు 500 రూపాయలకు అమ్ముతున్నాడు. అది జీరో స్టాక్ తీసుకొచ్చి అమ్ముతున్నాడు. మేము కంపెనీ బ్రాండెడ్ అమ్ముతాం, వాడు జీరో స్టాక్ అమ్ముతున్నాడు. అమ్మినప్పుడు మా పరిస్థితి ఎట్లా? మేము మా జీవనోపాధి ఎట్లా? అదే పరిస్థితి మాకు ఇబ్బంది ఇది ఎదుర్కొంటున్నాం. ఇది ఇప్పుడు ఏదైతే సేగ మొదలవ్వక ముందు మీరు ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేశారా ఇలాంటి మీటింగ్? లాస్ట్ టైము మార్వాడి వాళ్ళతో కూర్చొని మీటింగ్ కూడా ఒకటి అరేంజ్ చేశాము. మీరు మార్కెట్కి సంబంధించిన ఒకటే యూనియన్ ప్రకారం రేట్ అమ్మాలని చెప్పినాం. కానీ వాళ్ళు ఎన్నడూ కూడా అమ్మరు. వాళ్ళ రేటు వాళ్ళకి నచ్చిన రేటే వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళు ఒక్క షాపు కాదు, ఇప్పుడు డే బై డే ఒక్కడు 4 షాపులు 3 షాపులు మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఏమి రిటైల్ చేస్తున్నాడు. ఇంతకుముందు హోల్సేల్ అని వచ్చి ఇప్పుడు మొత్తం రిటైల్లో దిగిండు. రిటైల్ బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది మాది. వాళ్ళకు జిఎస్టీలు, వ్యాట్ ట్యాక్సులు, జిఎస్టీలు ఏది ఉండదు. ట్రేడ్ లైసెన్స్ కూడా ఉండదు. ఓన్లీ వాడు షాప్ తీయడము, మా కస్టమర్ అనే లాక్కోవడం అంతే. మేము షాపులు 50,000 40,000 డెకరేషన్స్ పెట్టి మేము అన్నీ చేస్తే వాడు ఓన్లీ వచ్చిన కస్టమర్కు 500కు 1000 రూపాయలకు అమ్ముకోవడం, 50 రూపాయలు 100 రూపాయల మీద వాడు బిజినెస్ చేస్తున్నాడు. అంటే సరుకు వీళ్ళకి అంత తక్కువగా ఎట్లా వస్తుంది అంటున్నారు? అంటే జీరో స్టాక్ హైదరాబాద్, ఢిల్లీ, బొంబాయిలలో దొరుకుతుంది. చోర్ బజార్లో దొరుకుతుంది. ఇవి జీరో బిల్డింగ్ వస్తుంది. ఆ స్టాక్ వాళ్ళు అమ్ముతున్నారు. డిఫరెన్సియేషన్ ఉంటుందా మీరు అమ్మేదానికి? మేము అమ్మేది కంపెనీ బ్రాండెడ్. మేము ఇచ్చేది విత్ బిల్లు వారంటీ తోటి ఇస్తాం. వాళ్ళు వితౌట్ వారంటీ తోటి వాళ్ళు అమ్ముతున్నారు. మాది వారంటీ, మేము ఇచ్చిన దానికి వారంటీ ఉంటుంది. వాడు మేము ఇచ్చిన బ్యాటరీ కానీ మేము ఇచ్చిన యాక్సరీస్కు వారంటీ ఉంటుంది. వాళ్ళ దానికి వారంటీ ఉండదు. జీరో స్టాక్ అదే పేరు మీద వస్తుంది. మొత్తానికి కస్టమర్ది కూడా ఎంకరేజ్మెంట్ ఉందని అంటున్నారు. అంటే అవగాహన లేకపోవడం కూడా ఒక వంతుగా కస్టమర్ది కూడా ఎంకరేజ్మెంట్ ఉంది దీంట్లో అనేది. కస్టమర్కి ఎట్లా తెలుస్తుంది ఇది ఒరిజినల్ డూప్లికేట్ అని తెలియదు కదా. బ్రాండెడ్ పేరు వేపి ఇస్తున్నాడు. కస్టమర్ కూడా తక్కువ రేట్ వస్తుంది. ఎక్కడ తక్కువ వస్తే అక్కడ తీసుకుంటాడు. మరి మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మేము వేలు ఇంట్రెస్ట్ పెట్టి మేము వ్యాపారం చేస్తున్నాం. వాళ్ళు తక్కువ ధరకు తీసుకొచ్చి అమ్ముతున్నారు. అది మాకు చాలా ఇబ్బంది అవుతుంది. రైట్. ఇప్పుడు ఈ రోజు కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటున్నారు మీటింగ్ కి సంబంధించి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు? ఈ రోజు మేము 1 గంటలకు మీటింగ్ ఉంటుందని ప్రతి షాప్ తిరిగి ప్రతి మార్వాడి షాప్కి వెళ్ళి ఈరోజు మీటింగ్ ఉంది రండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేసి చెప్పాము. ఇప్పటి వరకు కూడా రాలేదు వాళ్ళు. ఇక ముందు ఇంకో ½ అవర్ చూసి దాని తర్వాత నెక్స్ట్ కార్యాచరణ ఏముందో మేము మా కమిటీ వాళ్ళని క్లారిటీ తీసుకొని దాన్ని ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళాలని మేము డిసైడ్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే మార్వాడి వాళ్ళు షాప్ పెట్టేదంటే వాళ్ళ షాపులు వచ్చేటప్పుడు ఏంటంటే నార్మల్గా ఏంటంటే మేము చిన్నగా స్టార్ట్ చేస్తాం, అది చిన్న షట్టర్ అనేది చెప్తారు. కానీ స్టార్ట్ చేశాక వాళ్ళు ఏంటంటే అందులో పనిచేసే పిల్లలు వాళ్ళ పిల్లలే ఉంటారు. వాళ్ళకి జిఎస్టీ ఉండదు, వాళ్ళకు ట్రేడ్ లైసెన్స్ ఉంటుంది, ఏది ఉండదు. చేసే పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళు తీసుకొచ్చే మాల్ కూడా ఏంటంటే సెకండ్ మాల్ ఉంటుంది. అంటే మనకు కాపీ ఐటమ్స్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ మాకన్నా తక్కువ రేటుకి ఇచ్చేస్తారు. ఇక్కడ కస్టమర్కి ఇవన్నీ తెలియదు. కస్టమర్ ఏమంటే సేమ్ మొబైల్ సేమ్ కనబడుతుంది, కంపెనీ నేమ్ కనబడుతుంది కాబట్టి అదే కంపెనీ సేమ్ అని చెప్పేసి కస్టమర్ కూడా డైవర్ట్ అవుతుండు. సో ఇక్కడ కస్టమర్ నష్టపోతుండు. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా జిఎస్టీ లేకుండా ఇంత పెద్ద దందా కూడా మొత్తం టోటల్ జీరో దందాలో వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లోకల్లో కూడా మేము చాలాసార్లు మేము అధికారులకు కూడా కంప్లైంట్ చేసినాము. వాళ్ళు కూడా అంత పెద్ద పట్టించుకున్న పరిస్థితులు లేరు. ఎవరి పరిస్థితులు వాళ్ళకు కూడా మేము చాలాసార్లు కంప్లైంట్ చేసినాము. వీళ్ళ మార్వాడీస్ వాళ్ళకు కూడా పిలిచి చెప్పాము, మీరు ఏదైనా చేస్తే దందా చేస్తే నిజాయితీ చేయండి, నీట్గా చేయండి అని చెప్పాము. కానీ వాళ్ళు కూడా వినే పరిస్థితులు లేరు. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని డామినేషన్ చేసి మా మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చింది కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
ఇప్పటికైనా గవర్నమెంట్ మాకు దీనికి సొల్యూషన్ ఆలోచించకపోతే కంప్లీట్ ఇక్కడ ఉన్న యువత కూడా నిరుద్యోగ ఉన్న ఉపాధి కూడా కోల్పోతారు, అందరూ కూడా ఇబ్బంది పాలవుతారని మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ కూడా ఈ విషయంలో ఇనిషియేటివ్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. రైట్, విన్నారు కదా. ఇక్కడ మాట్లాడిన వ్యక్తుల బట్టి చూస్తే వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అంటే, మార్వాడి షాప్స్ అనేవి కంటిన్యూగా కొన్ని ఏళ్ల నుంచి కూడా వాళ్ళ తరతరాలు కూడా వస్తూనే ఉన్నారు. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అదే షాప్ని మెయింటైన్ చేసుకుంటూ, అలాగే జిఎస్టీ అనేది మెయింటైన్ చేయకుండా, అలాగే ట్రేడింగ్ లైసెన్స్ అనేవి మెయింటైన్ చేయకుండా విపరీతంగా విచ్చలవిడిగా అమ్మడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది కూడా స్పేర్ పార్ట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి వాళ్ళకి అంత తక్కువగా వస్తున్నప్పుడు వీళ్ళ ఆదాయం మీద దెబ్బ పడుతుంది కదా. అదే విషయం మీద వీళ్ళు చాలా సార్లు మీటింగ్లు అరేంజ్ చేయడానికి అయితే ప్రయత్నించారంట. బట్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏకీభవించడం కానీ చేయలేదు అనేది అయితే వీళ్ళు వాపోతున్నారు. ఇప్పుడైతే కొంతవరకు కొంతమంది యజమానులు అయితే ఇక్కడ గ్యాదర్ అయ్యి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి కార్యాచరణ ఏంటనేది వీళ్ళు విశ్లేషించుకోవడానికి ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. మరి ఏదేమైనా గో బ్యాక్ మార్వాడి అనే ఈ సెగ ఎక్కడి వరకు వెళ్తుంది, మరి ఎక్కడ ఆగుతుంది? మరి ప్రయత్నాలు చేస్తున్నారు, వీళ్ళు కూడా కలుపుకోపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాంటివి చట్టబద్ధపరమైన పనులైనా కూడా ముందుకు తీసుకెళ్తాం కానీ చట్ట విరుద్ధంగా కూడా వెళ్ళకూడదు అనేది వీళ్ళ నినాదం కూడా. మరి వేచి చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు మనం అందరం వచ్చింది ఈ ఒక మార్వాడి షాప్స్, వాళ్ళు డిస్ప్లేలు కానీ చార్జర్లు కానీ రాను రాను ఆ షాపులలో మెకానికల్ పెట్టి వాళ్ళే అమ్ముతున్నారు, మనల్ని అమ్ముకుని ఇస్తలేరు. మన రోజు రోజుకి మన ఏ ఊరిగా మొత్తం ఒక ఇన్కమ్ చర్చించుకుంటాం. హోల్సేల్ అన్నది మెయిన్ పాయింట్ అయితే సర్వీస్ మెయిన్ పాయింట్ అయితే అది మనమే చేయాలి, వాడు ఐటమ్ అమ్మాలి, అది కూడా మెయిన్. హోల్సేల్ బుక్స్ అన్నది అది ఇంకో స్టెప్లో మాట్లాడదు. పెన్ను పేపర్ కావాలి షాప్లో ఇంటర్నెట్ అదే రైట్, మనం వీడియోలో చూడొచ్చు. ఆల్రెడీ సమావేశం జరుగుతున్న ప్లేస్కి పోలీసులు అయితే ఇప్పుడే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే గో బ్యాక్ నినాదానికి సంబంధించిన ఫ్లెక్సీని కూడా వీళ్ళు పైన ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా ఇక్కడ పోలీసులు దాన్ని తీసేయడం జరిగింది. అయితే ఇది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇక్కడ సమావేశం అవుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ని మనకి పోలీసులు ఇవ్వలేదు అనేది అయితే, పోలీసులకు వీళ్ళందరూ కూడా చెప్పలేదు అనేది అయితే వీళ్ళ అభిప్రాయం. ఇప్పుడే పోలీసులు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ గో బ్యాక్ నినాదం వల్ల ఎన్నో కక్షలు చెల్లరేగొచ్చు ముందు అనేది పోలీసుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చూడొచ్చు మొత్తం బెటాలియన్ ఇక్కడ దిగిపోయింది. ఇక్కడ ఉన్నది మాత్రం మొత్తం కూడా ఈ మొబైల్ షాప్ యజమానులే ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1 గంటకు సమావేశం అని ఏర్పాటు చేసుకొని గ్యాదర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ నిర్ణయం ప్రకారం, పోలీసుల నిర్ణయం ప్రకారంగా వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫ్లెక్సీలను కూడా తీశారు, వెళ్ళిపోవాలి అనేది అయితే వీళ్ళు ఇప్పటికే వ్యక్తం చేయడం జరిగింది. పోలీసులు అందరూ కలిసి ఆ యజమానులతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి త్వరగా, తక్షణమే అని చెప్పేసి ఆ ఫ్లెక్సీని కూడా తీసేయడం జరిగింది. ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి.